భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుకొండ అయ్యన్నపాలెంలో లంకె బిందెలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి రామయ్య బంజరులో 6 ఎకరాల జాయయిల్ తోట ఉంది. ఆ భూమి వైపు సుమారు నెల రోజుల క్రితం దామరచల్ల గ్రామానికి చెందిన కరి రామకృష్ణ వచ్చి ఇది యాదవరాజుల భూమి, ఇందులో లంక బిందెలు ఉంటాయంటున్నారు. అవి దొరికితే మీకు బాగా డబ్బులు వస్తాయని మాయమాటలు చెప్పారు. బిందెలు తీయటానికి తనకు తెలిసిన విసన్నపేటకు చెందిన సురేంద్ర అనే వ్యక్తి దగ్గర లంక బిందెలను కనిపెట్టే పరికరం ఉందని, అది ఉంటే పని సులభమవుతుందని మాయమాటలు చెప్పడం జరిగింది. తనతో పాటు మరికొంతమంది సభ్యులు ఉన్నారని, వారి ద్వారా గుప్త నిధుల తవ్వకాలు సులభతరం అవుతుందని నమ్మపలికారు. అందుకు అతని వారి మాటలను నమ్మడంతో నిన్న తెల్లవారుజామున 1 గంటకు రామకృష్ణ, నువ్వు మీ తోట దగ్గరకు రా, నేను మరికొంతమందిని వస్తామని చెప్పి ఇదంతా జరగటానికి 50,000 ఖర్చవుతుందన్నారు. లంక బిందెలు దొరికితే మంచిదే కదా, నీవు డబ్బులు ఏర్పాటు చేసుకొని తెలపడం జరిగిందన్నారు. అతని మాటలను నమ్మిన నీలయ్య ఉదయం సమయంన జామాయిల్ తోటలోనికి డబ్బులు తీసుకుని వెళ్ళాక వారందరూ పసుపు కుంకుమతో పూజలు చేస్తూ 9 అడుగుల గుంట తవ్వడం జరిగింది. అప్పటికి తెల్లారిపోయింది. దాంతో నీవు మరో 50,000 రూపాయలు సిద్ధం చేసుకో, మళ్ళీ ఈరోజు రాత్రికి పని మొదలు పెడతామని తెలపడం జరిగింది. నీలయ్యకు ఈరోజు జరిగిన పూజలు చూసి భయంతో, అంతేకాకుండా వాళ్ళంతా కలిసి చెప్పిన మాటలు నమ్మి మోసపోతున్నారని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రగూడ ఎస్ఐ స్వప్న తన బృందంతో వెళ్లి 9 మంది గుప్త నిధుల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న 6 సెల్ ఫోన్లు, స్కానర్, గొడ్డలి, గుణపం స్వాధీనపరచుకోవడం జరిగింది. భారత నాగేశ్వర అనే వాళ్ళు ఈ ఇళ్ళందరూ ఈ ముఖ్య పూజలతో కలిసి ఉంటారు. వీళ్ళందరూ కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే సురేందర్ అని చెప్పేసి ఇతను విసనపేట, కృష్ణా డిస్టిక్ విసనపేట గ్రామస్తుడు ఈ మెటల్ డిటెక్టర్ పోతారన్నమాట. భూములు ఎక్కడైనా ఖనిజాలున్నా వాటి ఏమన్నా వీరి ద్వారా పరిశీలన చేసి కనిపెట్టడానికి కోసం గతంలో ఇతర చేతులు ఉన్నాయి. ఇతనితో పాటు చక్రవర్తి అనే వ్యక్తి, రాంబాబు అనే వీళ్ళు కూడా విసనపేట మండలం అన్నమాట. వీళ్ళు ఒక ఊరు. ఈ రామకృష్ణ అనేవాడు ఇళ్ళేదోళ్ళతో కాంటాక్ట్ అవుతుంది పూజలతో, అదేవిధంగా ఈ విసనపేటలతో కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో 2-3 సార్లు వచ్చి ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారన్నమాట. తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాని ఉందో అతని దగ్గర లంక బిందెలు ఉన్నాయి, తవ్వి ఇస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారు. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు ఏమైనా ఏం దొరకట్లేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తే మన ఎస్ఐ స్వప్న గారు తర్వాత